ప్రభునందు ప్రియ సహోదరులారా, మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. మరలా ఇందాక నేను ఒక వీడియో చూశాను. ఈ ఈ ముసుగులో ఉన్నటువంటి ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో, ఈ నోయా జాన్ అనేటువంటి ఈ సహోదరి నోటికి వచ్చినట్లు మాట్లాడుతూ ఉంది. అర్థమవుతుందా? నోటికి వచ్చేట్టు మాట్లాడుతూ ఉంది ఈ వ్యక్తి. నేను అడుగుతున్నాను నిన్ను, ఆ ముసుగులో ఉన్న సహోదరి, ఎందుకు నీకు అంత అక్కసు షాలేం గారి మీద? ఎందుకు అంతలా పగబట్టారు ఆయన మీద? మీకేం అన్యాయం జరిగింది ఆయన ద్వారా? నీకు కానీ, లేదంటే నీ వెనకాల ఉన్నటువంటి వ్యక్తులకు ఏం అన్యాయం జరిగింది? వాడబడుతున్న సేవకుల మీద ఎందుకు మీరు అంత అక్కసు వెళ్ళగక్కుతున్నారు? నేను ఆడపిల్లని, నేను ఏదన్నా చెల్లుతుంది, నేను ఎన్ని వీడియోలు పెట్టినా చూస్తారు, మాకు మద్దతునిస్తారని చెప్పేసి అనుకుంటున్నావేమో. చాలా ఎక్కువ చేస్తున్నావు, జాగ్రత్త. నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు. రాజకీయ బలం అంటున్నావు, అది ఇది. ఆయనకి రక్షణ ఉందా లేదా? ఆయనకే సరిగ్గా రక్షణ లేదు. మరి ఆయన ఎట్లా బాప్తీసం ఇస్తాడు? ఆయన దగ్గర ఉన్న సేవకులు కూడా ఎలా పడితే అలా మహిమను మాట్లాడుతున్నారు. వాళ్ళకి రక్షణ ఉందా లేదా? ఇప్పటికెప్పుడు వాళ్ళు చనిపోతే వాళ్ళు పరలోకానికి వెళ్తారు, నరకానికి వెళ్తారు, వాళ్ళు ఆలోచించుకోవాలని చెప్పేసి నోటికి ఇష్టం వచ్చేట్టు మాట్లాడుతున్నావు. జాగ్రత్త, నోరు అదుపులో పెట్టుకో. మేము చూసేంతసేపే చూసేది నీ విషయంలో, లేదంటే నీ మీద కూడా ఇక లీగల్గా వెళ్ళాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. గుర్తుపెట్టుకో. అనవసరంగా నోరు ఉంది కదా అని చెప్పేసి నీ ఇష్టానుసారంగా డబ్బుకు అమ్ముడు పోయి మాట్లాడితే ఇక్కడ ఎవడో ఊరకనే నోరు మూసుకొని కూర్చునేవాడు ఎవడు లేడు. గుర్తుపెట్టుకో సహోదరి. నీ టక్కులోడి వేషాలు మా దగ్గర వేయొద్దు. ఆయనకి రాజకీయ బలమే ఉంటే ఈ సమయానికి అలా ఉండేవాడు కాదు. ఆయనకి రాజకీయ బలమే ఉంటే ఈ పాటికి ఎంతమంది అయితే ఆయన్ని ఫస్ట్ నుంచి ఆయన టార్గెట్ చేసి మాట్లాడుతున్నారో వాళ్ళు ఉండేవాళ్ళే కాదు ఈ లోకంలో. గుర్తుపెట్టుకో. రాజకీయ బలమే ఉంటే, నువ్వు అంటున్నావు కదా, వరకు నోరుంది కదని చెప్పేసి వాగటం కాదు సహోదరి. రాజకీయ బలాన్ని అంటగడతారా? రాజకీయ బలమో దేవుని బలమో వచ్చి చూస్తే అర్థమైంది. ప్రతి ఒక్కరికి ఇది ఒక అలవాటు అయిపోయింది. డబ్బులు దండుకోవాలి, యూట్యూబ్లో వ్యూస్ రావాలి, వాడబడుతున్న వాళ్ళ మీద దుయ్యబట్టాలి. సిగ్గుందా నీకు అసలు? వాడపిల్లవేనా? నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు, నేర్చుకో. రక్షణ లేకుండానే రక్షణ ఇస్తాడు అనేక మందికి ఆయన. రక్షణ లేకుండానే ఆయన సేవకుడు అయ్యాడా? నువ్వెంత ప్రతిభాతమైంది అమ్మా? మరి ఎప్పుడు తీసుకున్నావు రక్షణ? ఇన్ని వీడియోలు పెట్టి చేస్తున్నావు, మరి నీకుందా రక్షణ? నీకుందా మారు మనసు? మరి నువ్వు కూడా చనిపోతే పరలోకానికి వెళ్తావు, నరకానికి వెళ్తావు? ఆలోచన చేసుకో. జాగ్రత్తగా మాట్లాడు, నేర్చుకో. మాట్లాడితే మేము కూడా మాట్లాడగలుగుతాం. ఎలా పడితే అలా మాట్లాడటం మాకు కూడా వచ్చు. ఆడపిల్లవి ఎన్నో మార్లు చూస్తున్నా నేను. పోనీలే తగ్గించుకుంటుంది, పోనీలే. ఎలా పడితే అలా వీడియోలు చేస్తూ, గుర్తుపెట్టుకో, శాపానికి గురైపోతావు. గుర్తుపెట్టుకో. నోటికి వచ్చేటి ఆయన్ని దూషించి ఎలా పడితే అలా మాట్లాడుతూ ఉంటే శాపగ్రస్తురాలు అయిపోతావు. జాగ్రత్త చెల్లెమ్మ, గుర్తుపెట్టుకో. నీకు సపోర్ట్ చేసేవాళ్ళు కూడా ఖచ్చితంగా ఇందులో డౌటే లేదు, శాపగ్రస్తులు అయిపోతారు. జాగ్రత్త. ఆడపిల్లవయ్యావు, ఎవరిని ఎలా మాట్లాడాలి ఏంటి? ఎంతోమంది అసత్య బోధకులు ఉన్నారు. యేసు దేవుడు కాదని అక్రమంగా ఎంతోమంది మరి సాక్ష్యాలు కోల్పోయి క్రైస్తవ్యాన్ని నాశనం చేసేవాళ్ళు ఉన్నారు. వాళ్ళ మీద కాదు మీ మాటలు, మీ దబాయింపు, మీ వీడియోలు. కోల్పోతున్న బ్రతుకుల్ని పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో కడుతూ చక్కగా మందిరానికి నడిపిస్తూ వెళుతూ ఉన్న వ్యక్తుల మీద మీ యొక్క దొంగ వీడియోలు, దొంగ అబద్ధ సాక్ష్యాలు. ఎవరికి అన్యాయం జరిగింది? ఒక్క వీడియో నా అమ్మాయి బయట పెట్టిందా మహిమ కుమారి? నీకు తెలుసు కదా ఆ విషయం. కోర్టులో ఉందన్న సంగతి నీకు తెలుసు కదా. మరి ఎందుకు కావాలని పద్దాస్తమాన వీడియోలు చేస్తున్నారు మీరు?
నువ్వెందుకు వీడియోలు చేస్తున్నావు ముసుగు లేడీ? నిన్ను కాదు, నీ భర్తను అనాలి నిన్ను ఆ రకంగా వదిలేసినందుకు యూట్యూబ్లో బరి తెగించి. సిగ్గుండాలి మాట్లాడేటప్పుడు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. ఎంత కమ్ముడు పోయావో, నీ వెనకాల ఎవరున్నారో అంతా మాకు తెలుసు. మరొక మారు చెప్తున్నాను ప్రేమపూర్వకంగా, కడుపులో మండి చెబుతున్నా. గంటకు ఒక వీడియో, 2 నిమిషాలకు ఒక వీడియో, 3 నిమిషాలకు ఒక వీడియో నువ్వు ఆయన మీద పెట్టావంటే ఇక దేవునికి అప్పచెబుతాం. గుర్తుపెట్టుకో, దేవుడు జోక్యం చేసుకుంటే మీ బ్రతుకు ఏమవునో, నువ్వు కానీ నీ వెనక ఉన్న వాళ్ళు కానీ. జాగ్రత్త.